జంతువులకి, మనుషులకు ఉండే బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, మనిషి తిండి, బట్ట, నిద్ర ఇవన్నిటి కోసం కాకుండా ఇంకొక పర్టిక్యులర్ విషయం కోసం బాగా తాపత్రయపడతాడు. అదేంటి తెలుసా? నేను గొప్పోడిని అనిపించుకోవడం. ఎందుకంటే ఆ ఒక్క విషయం ఉంది కాబట్టే మనం మన పాస్ట్ జనరేషన్స్ నుంచి ఇంత అడ్వాన్స్‌మెంట్ చూస్తున్నాం. ఎందుకు తెలుసా సింపుల్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు చిన్నప్పుడు మా తాతయ్యకి ఎడ్లుండేవి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఎడ్ల పందాలకెళ్ళినప్పుడు గాని, వచ్చే ప్రైజెస్ గాని ఎవ్రీథింగ్ తీసుకొచ్చి మా ఇంట్లో షోకేస్‌లో పెట్టి మొత్తం ఏం చేసేవారంటే ఇంటికి ఎవరైతే వస్తారు కదా! వాళ్ళకి చూపించేవాడు గర్వంగా. అంటే అప్పుడు ఆయన ఫేస్‌లో ఒక ప్రైడ్‌ని నేను చూసేది. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఫీలింగ్ అనేది మన హ్యూమన్ నేచర్‌లో ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి మనం ఇంత ఈ రేంజ్‌లో అడ్వాన్స్‌మెంట్ చూస్తున్నాం మనం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఇప్పుడు అంబానీ అంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టిండు? మనం వాడే ఐఫోన్ గాని, మ్యాక్‌బుక్ గాని, లేకపోతే పెద్ద పెద్ద కాస్ట్‌లీ బైక్స్ గాని, కార్స్ గాని ఎందుకు? అరే వీడు గొప్పోడురా, వీడు చాలా ఉన్నోడురా అని అనిపించుకోవడానికి కోసమే కదా! ఈ ఫీలింగ్ కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు. బట్ వాట్ ఇఫ్ ఈ పర్టిక్యులర్ ఫీలింగ్ అనేది నార్మల్‌గా మనం ఎదుటి వాళ్ళలో ఎలా జనరేట్ చేయగాలి అన్న ఒక హ్యాక్ గనుక మనం తెలుసుకోగలిగితే, మనకు నచ్చిన విషయాన్ని ఎదుటి వాళ్ళతో మనం ఈజీగా చేపించుకోవచ్చు కదా! ఇప్పుడు అదే సింపుల్ హ్యాక్ నేను చెప్తా మీకు వినండి ఇక్కడ ఏంటనేది. బేసిక్‌గా ఇంతకుముందు నేను చెప్పిన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటంటే, ఎదుటి వాళ్ళలో ఎంతూజియాజం గనక మనం జనరేట్ చేయగలిగితే, ఈ సింపుల్ లైక్ పీపుల్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎంతూజియాజం అంటే ఏంటి అంటే, ఎదుటి వాళ్ళని మనం ప్రాపర్‌గా అప్రిషియేట్ చేయడం అండ్ ఎంకరేజ్ చేయడం. అప్రిషియేట్, ఎంకరేజ్ అంటే ఏంటి బ్రో అంటే, ఇప్పుడు సింపుల్ థింగ్ నార్మల్‌గా మనం చిన్నగున్నప్పుడు లైక్ చాలా జనరేషన్స్‌లో ఇది జరిగే ఉంటది. మేబీ అది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి జరిగిందో లేదో నాకు తెలీదు గానీ, చిన్నప్పుడు నార్మల్‌గా మనం స్కూల్ నుంచి ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని మన ఫాదర్ దగ్గరికొచ్చినప్పుడు, దాంట్లో మార్కులు ఎందుకు తక్కువొచ్చినాయని చెప్పి మనల్ని కొట్టడం, తిట్టడమే జరిగింది గానీ, మనకు దేంట్లో అయితే మార్కులు ఎక్కువొచ్చినాయో దాన్ని బట్టి మనం ఎప్పుడూ వాళ్ళు అప్రిషియేట్ చేయలేదు ప్రాపర్‌గా. అంటే నేను ఇది అందరూ చేశారని చెప్పట్లేదు. దేర్ ఆర్ లైక్ సమ్ గుడ్ ఫాదర్స్ అండ్ గుడ్ పేరెంట్స్. బట్ ద థింగ్ ఏంటంటే, ఇక్కడ చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి జరిగిన క్రిటిసిజం ఏందంటే, నీకెందుకు దీనిలో మార్కులు తక్కువొచ్చినాయి? అంటే కంపేర్ చేయడం గానీ, లేకపోతే క్రిటిసైజ్ చేయడం గానీ, లేకపోతే తిట్టడం గానీ, కొట్టడం ఇదే జరిగింది. బట్ నార్మల్‌గా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, మనం ఏదైనా తప్పు చేశామనుకోండి, ఆ తప్పుని ఆన్ ద స్పాట్ ఇట్లా మనం వేలు చూపెట్టి, ఓకే నువ్వు ఈ తప్పు చేసినావని బహిరంగంగా చెప్తాం మనం. అదే అదే నార్మల్‌గా ఇంకొక విషయంలో గనక మంచి చేసినామనుకోండి, అది మనం చెప్పం అది. మనం ఏమనుకుంటామంటే, ఎక్సలెన్స్ అనేది ఒక బేస్ లైన్ లాగా ట్రీట్ చేస్తాం మనం. అంటే ఒక పర్సన్ ఒక పనిని బాగా చేసినాడనుకో, మనం పోయి అబ్బా! నువ్వు బాగా చేసినావు అని చెప్పాలంటే మనం పట్టించుకోమంత. అంటే మనకు నామూషి అది. బట్ అదే గనుక వాడు తప్పు చేస్తే వాని మొహం మీద చెప్తాం. అరే! నువ్వు చేసింది తప్పురా ఎవ్రీథింగ్ అని చెప్పేసని. అది మన హ్యూమన్ నేచర్ అది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, లైక్ చిన్నప్పటి నుంచి మన పేరెంట్సే గానీ, మన రిలేటివ్స్ గానీ, ప్రతి ఒక్కటి మనకి ఏం కావాలో ఫుడ్, బట్టలు ప్రతి ఒక్కటి తీసుకొస్తారు వాళ్ళు. అంటే మన బాడీకి సంబంధించిన నొరిష్మెంట్ మొత్తం వాళ్ళు ఇన్ డీటెయిల్‌గా చూసుకుంటారు వాళ్ళు. బట్ మన మైండ్‌కి సంబంధించిన నొరిష్మెంట్ ఏంటిది? అంటే మనకు ఏదైనా చిన్న చిన్న పనులు మనం చేసే దాంట్లో మనకు అప్రిషియేట్ చేయడం వల్ల మనం అది పదే పదే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు సింపుల్ థింగ్ చూడండి. మీరు లైక్ 'సెవెన్ జీ బృందావని కాలనీ' సినిమా ఉంది కదా! దాంట్లో హీరోని చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ కొడతాడు. బట్ ఎప్పుడైతే వానికి జాబ్ ఇంటర్వ్యూ నుంచి ఒక లెటర్ వస్తదో, అది వానితోని చెప్పకుండా వాళ్ళ మదర్‌తోని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే వానితోని చెప్తే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే లైక్ ఇదొక ఎగ్జాంపుల్ సింపుల్. ఇలాంటి చిన్న చిన్న అప్రిషియేషన్స్ అనేది కంపల్సరీ మన లైఫ్‌లో మనకు తెలిస్తేనే ఆబ్వియస్‌లీ మనకా ఇంపాక్ట్ అనేది చాలా హెల్తీగా ఉంటది బేసిక్‌గా. అంటే మేబీ మన ఫాదర్ జనరేషన్ గాని అది మిస్ అయ్యారు కాబట్టి అది మన దాంట్లో ఇన్‌బిల్ట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం దాన్ని. అండ్ ఇక్కడ బేసిక్‌గా నేను ఈ వీడియో గురించి లైక్ పొగడ్త గాని లేకపోతే అప్రిషియేషన్ గురించి చెప్పాను కదా! అండ్ దీంట్లో కూడా మెయిన్‌గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి జెన్యూన్‌గా అప్రిషియేట్ చేయడం. ఇంకోటి ఫ్లాటరీ అంటే ఫేక్‌గా పొగడడం. ఇప్పుడు ఈ ఫేక్‌గా పొగడడం అంటే ఏంటంటే ఇప్పుడు లిటరల్‌గా చెప్తున్నా బాస్. ఈ ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న ప్రపంచం అయితే ఉంది కదా! ప్రతి ఒక్కడు దొంగ నా కొడుకే. వాని స్వార్థం వాడు చూసుకుంటాడు సింపుల్ థింగ్. వానికి కావాల్సిన పని జరుగుతుందా లేదా? దానికోసం వాడు పొగుడుతాడు, బతిమాలుతాడు ఏదైనా చేస్తాడు వాడు. కానీ జెన్యూన్ అప్రిషియేషన్ ఏంటంటే నార్మల్‌గా అంటే ఎదుటి వాళ్ళతోని నీకు నచ్చిన పని నువ్వు చేయించుకోవాలంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రం నువ్వు ఆలోచిస్తావు కాబట్టి ఫేక్‌గా మనం పొగుడుతాం వాళ్ళని. ఒకసారి దీన్ని పక్కన పెట్టి మనకేం కావాలనే విషయాన్ని మనం పక్కన పెడితే ఎదుటి వాళ్ళలో బెస్ట్ థింగ్ ఏంది గనక మనం తెలుసుకోగలిగితే వాళ్ళని మనం జెన్యూన్‌గా పొగుడుతాం. అక్కడి నుంచి ఆ బిల్డ్ అయ్యే ట్రస్ట్ ఏది ఉంటదో అది లైఫ్ టైమ్, లాంగ్ టర్మ్ వరకు ఉంటదది. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ మొత్తం ఏందంటే ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్ కాల్డ్ 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్'. సో, దీంట్లో సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో అప్రిషియేషన్ గురించి దాంట్లో బ్యూటిఫుల్‌గా ఆథర్ ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. సో, మీకు టైమ్ ఉంటే జస్ట్ స్టార్ట్ దిస్ బుక్. లేదు అంటే వాచ్ మై ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఛానెల్స్.